రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు ఎలా విధిస్తారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. శాసనసభలో ఒకటికి 2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంతో ఇప్పుడు ఈ ఉద్రిక్తలో ఒకటి నెలకొన్నది చెప్పచ్చు. దీనిపై ప్రథమ పౌరురాలైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా స్పందించినట్టు తెలుస్తుంది. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏది లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందనేసి ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తన అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు తెలుస్తుంది. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బాలకృష్ణ బిఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రపతి దేశం యొక్క ప్రథమ పౌరురాలు. రాష్ట్రపతికి ఉన్న విచక్షణ ప్రత్యేకమైన అధికారులు 143 ఆర్టికల్ కింద రాష్ట్రపతిని కానీ గవర్నర్ను కానీ సమయం విధించే గడువు విధించే హక్కు, బిల్లులపై కానీ నిర్ణయాలపై కానీ గడువు విధించే హక్కు సుప్రీంకోర్టు లేదనేసి మన రాజ్యాంగం చెబుతుంది. ఒకసారి రాష్ట్రపతి గారు మన దేశం యొక్క ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అడిగిన ప్రశ్నలను చూద్దాం. రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారంతో ఎలా భర్తీ చేయగలదనేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం ఏమైనా చేస్తున్నాయనేసి మరొక ప్రశ్న సంధించారు. అలాగే రాష్ట్రపతి గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి అనేసి మరొక ప్రశ్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా మరొక 2 ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? ఏదైనా ఒక రాష్ట్రం ఆ రాష్ట్రం యొక్క గవర్నర్కు బిల్లు రాష్ట్రం శాసన మండలి ఆమోదించి గవర్నర్కు బిల్లు పంపినప్పుడు ఆ గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమున్నాయనేసి ప్రశ్నించింది. మరొకటి ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణ అధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా అని మరొక ప్రశ్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మన రాష్ట్రపతి గారు ప్రశ్నించడం జరిగింది. అసలు ఎందుకు ఈ వివాదం తలెత్తిందనేసి ఒకసారి వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎస్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన 415 పేజీల తీర్పును వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలనేసి నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుగల కారణాలను స్పష్టంగా ఆ బిల్లుకు జత చేయాలనేసి పేర్కొంది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానానికి నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియ పరాత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం తేల్చెప్పింది. అయితే ఈ వివాదం తమిళనాడులో నెలకొన్నట్టు తెలుస్తుంది. తమిళనాడులో ఉన్న ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వివాదాలు తెలుస్తున్నాయి. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు అధికారాలు ఉంటాయా? సుప్రీంకోర్టు రాష్ట్రపతిపై గడువు విధించగలదా?
సుప్రీంకోర్టుకి రాష్ట్రపతిని ఆదేశించే అధికారాలు సుప్రీంకోర్టుకు ఉంటాయా అనేసి ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయిని నియమించడం జరిగింది. ఎవరు? మన రాష్ట్రపతి భారత రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేయించడం జరిగింది. అంటే ఇండియన్స్ అత్యున్నత పదవైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే ప్రమాణ స్వీకారం చేయించిన వారు రాష్ట్రపతి. సో రాష్ట్రపతికి గవర్నర్లకు 201 ఆర్టికల్ ప్రకారం వాళ్లకు ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయనేసి రాజ్యాంగం చెబుతుంది. అయితే వీళ్ళకు ఈ గొడవ ఎక్కడ వస్తుంది, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే తమిళనాడులో శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను అది చట్టంగా మారడానికి గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించారు తమిళనాడు ప్రభుత్వం. కానీ ఆ రాష్ట్ర గవర్నర్ అయిన ఆర్ఎస్ రవి ఆమోదించకుండా తన వద్దనే ఉంచుకుంటూ కాలయాపన చేస్తున్నారు. దాంతో వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. దాంతో తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు న్యాయమూర్తి దీనిపై ఈ ఏడాది ఏప్రిల్లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ నెల ఏప్రిల్లోనే దాని తీర్పును వెలువరుస్తూ దాదాపుగా 415 పేజీల తీర్పు కాపీని వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లును రాష్ట్రపతి లేదా గవర్నర్ 3 నెలల్లోగా దాన్ని ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాలనేసి, ఒకవేళ తిరస్కరిస్తే మాత్రం అందుకు దానికి గల కారణాలను ఆ బిల్లుకు జత చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలనేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు రాష్ట్రపతి గవర్నర్లు మారకుంటే బిల్లులపై జాప్యం చేస్తూ ఉంటే సర్వోన్నత న్యాయస్థానం నేరుగా ఆశ్రయించని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అలాగే సుప్రీంకోర్టుకున్న రాజ్యాంగం అధికారంలోని 142వ ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందనేసి జస్టిస్ జేబీ పార్థవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం తేల్చెప్పింది. సో ఈ విషయం పైన ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతికి 5 ప్రశ్నలను సంధించారు. రాష్ట్రపతికి లేదా గవర్నర్కు ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారులను ఎలా భర్తీ చేయగలదనేసి అదొక క్వశ్చను. అలాగే సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం ఎలా చేస్తున్నాయా, రాష్ట్రపతి గవర్నర్కు కోర్టులు ఎలా నిర్దేశిస్తాయి, ఎలా గడువు విధిస్తాయి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లులు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి, ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి ఆర్టికల్ 200 కింద గవర్నర్ల రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం సాధ్యమే, న్యాయబద్ధమేనా అనేసి ఈ పలు ప్రశ్నలను సుప్రీంకోర్టు ధర్మాసనంకి మన దేశ ప్రథమ పౌరాలు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతన బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ.